అర్ధరాత్రి గుసగుసలు టైటిల్ పెడితే బాగోదు. ఎనీవే సంజన అయితే ఫ్లోరా గురించి డిస్కషన్ స్టార్ట్ చేసింది తనుజాతో. ఇంకా ఆ తర్వాత డిస్కషన్ ఎందుకు అంటారు, బాత్రూమ్ క్లీనింగ్ గురించి ఆయన డబ్బాలు అది ఇది పెట్టారని చెప్పి దాని గురించే సగం ల్యాగ్ అయిపోయింది అనుకోండి. ఇంకా ఇది పక్కన పెట్టేద్దాం. సంజన అయితే దాన్ని ల్యాగ్ చేసింది. హరీష్ గారు వచ్చి చెప్పగానే నాకు ఇలా ప్రేమగా చెప్తే కూల్ అవుతాను అంది. ఓకే. ఇంకా ఆ తర్వాత అయితే ప్రియా శ్రీజ కూడా గొడవ స్టార్ట్ చేశారు. ఎవరి మీద అనుకుంటున్నారు, రాము రాథోడ్ మీద. రాము రాథోడ్ ఏంటంటే ఫుడ్ ఎవరిది వాళ్ళే తినాలని చెప్పి బిగ్ బాస్ రూల్ అయితే పెట్టారు. ఏంటంటే సెలబ్రిటీస్ విత్ కామనర్స్ అని చెప్పి ఉంది కదా, కామనర్స్కి ఏంటంటే సెలబ్రిటీస్ ఫుడ్ ప్రిపేర్ చేశారు, అదే తినాలి. బట్ సెలబ్రిటీస్కి మాత్రం ఫుడ్ నేను బయట నుంచి పంపిస్తానన్నారు. బిగ్ బాస్ హోమ్ ఫుడ్డే. దాని గురించి డిస్కషన్ వచ్చింది. శ్రీజ తినపోతుంటే సడన్గా రాము రాథోడ్ ఏంటంటే లాక్కున్నాడు అనమాట. లాక్కోగానే దాని గురించి చిన్న ఆర్గ్యూ స్టార్ట్ అయింది. తర్వాత సారీ చెప్పాడు, ఓకే కాంప్రమైజ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇలా చిన్న చిన్న డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి అనమాట షోలో. ఇంకా తనుజకి అలాగే సంజనాకి అయితే మధ్య వార్ నడిచింది. ఇంకా అంటే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అని అనుకోవాలి. ఇంకా ఇవి ఇలా జరుగుతూ ఉండగానే బిగ్ బాస్ టాస్క్ అనేది పెట్టారనమాట. ఏంటంటే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియలో ముందుగా అయితే ఫస్ట్ ఒక గేమ్ అయితే పెట్టారనమాట. ఎవరైతే హ్యామర్ని ముందుగా తీసుకుంటారో వాళ్ళే నామినేషన్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. అలా ఫస్ట్గా తనుజాకి అలాగే రీతు చౌదరికి గేమ్ పెట్టారనమాట. రీతు చౌదరికి చిన్న తనుజ ఫాస్ట్ వెళ్ళడం వల్ల దెబ్బ అయితే తగిలింది. తను ఇంకా అక్కడితో ఆగిపోయింది. హ్యామర్ అయితే తనుజ తీసుకుందనమాట. తర్వాత ఏమైందంటే ఆ హ్యామర్ తనుజ తీసుకోగానే తను సంజనని నామినేట్ చేసింది. రీజన్ చెప్పింది, ఇలా ఆర్గ్యూ జరగడం వల్ల నాకు లైకింగ్ అనిపించలేదు అని చెప్పి. ఇంకా దాని గురించి డిస్కషన్ జరిగింది. బట్ హ్యామర్ చేయడానికి వీళ్ళకి బ్రేక్ చేయడానికి లేదనమాట. తనుజ ఏం చేసిందంటే సోల్జర్ కళ్యాణ్కి ఇచ్చిందనమాట. ఓనర్ టెనెట్స్ అని ఉన్నారు కదా, ఓనర్లో ఒకరికి ఇవ్వాలన్నమాట. తన హ్యామర్ అయితే సోల్జర్ కళ్యాణ్కి ఇచ్చింది. తను బ్రేక్ చేశాడు, రీజన్ చెప్పాడు. ఇంకా సంజన ఓవర్ అయిపోయింది. ఆ తర్వాత అయితే రాము రాథోడ్కి అలాగే శ్రేష్ఠికి మధ్య గేమ్ పెట్టారనమాట. రాము రాథోడ్ అయితే హ్యామర్ని గెలుచుకున్నాడు. హ్యామర్ని గెలుచుకున్న తర్వాత శ్రేష్ఠిది బ్రేక్ చేయాలి. ఆ తర్వాత తను ఓనర్స్కి వెళ్ళి ఇచ్చి రావాలన్నమాట. తను ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నాడో ఆ పర్సన్ నేమ్ పెట్టాలి. సుమన్ శెట్టిది పెట్టాడు. రీజన్ ఏం చెప్పాడంటే తను డల్ ఉన్నాడు, బట్ లైక్ ఇట్లా చెప్పాడనమాట. మాతో సెట్ అవ్వదు, ఏజ్డ్గా ఉంది, అది ఇది అని చెప్పాడు. అక్కడ రాము రాథోడ్ బ్రేక్ చేస్తుంటే ఇమాన్యుల్ అయితే నువ్వు బ్రేక్ చేయొద్దు, కామనర్స్కి ఇవ్వాలి, ఓనర్స్కి ఇవ్వాలి అని చెప్పారు. చెప్తే హ్యామర్ తీసుకెళ్ళి తను హరీష్కి ఇచ్చారు. ఎవరైతే ఒపీనియన్ ఉండదో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. తను వచ్చి సుమన్ శెట్టి గురించి చెప్పి బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత సుమన్ శెట్టికి ఒకటే చెప్పారు, మీరు మాతో కలవలేదు, మింగిల్ అవ్వలేదు అని చెప్పారు. దానికి సుమన్ శెట్టితో ఏమన్నా మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చని హరీష్ గారు అంటే తను ఏం లేదు, ఓకే ఓకే అన్నాడు. బట్ కానీ ఈలోపు సంజన ఇంటర్ఫియర్ అయ్యి అతను మిమ్మల్ని ఏమైనా అడగమంటున్నారంటే తెలుగునేగా చెప్పింది, అర్థమైందని చెప్పి అలా అయింది. ఆ తర్వాత ఇంకా సుమన్ శెట్టి క్వశ్చన్ చేసింది, 2 డేస్లో ఎలా మింగిల్ అవుతారు, ఇప్పుడు నిన్నటికి వాళ్ళకి డిఫరెన్స్ చూశారు కదా, అలాగే డే సరే అని చెప్పి అన్నారు. డే ఇంప్రూవ్ ఉంటుంది, ఫస్ట్ టైం ఎలా కలుస్తారు అని చెప్పి అన్నాడు హరీష్ గారితో. ఇంకా ఆ తర్వాత అయిపోయింది. సోల్జర్ కళ్యాణ్కి అలాగే హరీష్కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఏంటంటే సెలబ్రిటీస్లో ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని. వాళ్ళైతే ఇద్దరిని చూస్ చేసుకున్నారు, భరణి అలాగే ఇమాన్యుల్ గారిని. ఇమాన్యుల్ గారికి చెప్పిన రీజన్ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఓకే కామెడీ చేస్తారు, గేమ్స్ అయితే టాస్క్లు అయితే ఇవాళ నుంచే కదా స్టార్ట్ అయింది, ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. ఫ్యాట్ పర్సన్ అవన్నీ అది వాళ్ళ పర్సనల్ యాక్చువల్లీ ఎత్తకూడదు. దాని గురించి ఇమాన్యుల్ కూడా ఇచ్చాడు. అవును నేను ఫ్యాట్ పర్సన్ అని చెప్పి అన్నారు. దాని గురించి కొంచెం ఇష్యూ జరిగేటట్టుంది. బట్ లైవ్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు ఇమాన్యుల్నే చూస్ చేసుకున్నట్టున్నారు. నామినేషన్స్ ప్రక్రియ అయితే ఈరోజు కూడా కొనసాగబోతుంది అని అయితే క్లారిటీ ఉంది. ఇంకా ఫ్లోరాని ఈసారి నామినేషన్స్లో అయితే సుమన్ శెట్టి, ఫ్లోరా అలాగే సంజన వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నట్టు క్లారిటీ ఉంది. బట్ చూడాలి, ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. ఎనీవే తనుజ అయితే ఇంకా అటు ఇటు మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తుంది. బట్ తనుజ కూడా ఒక మిస్టేక్ చేసింది, బట్ రూల్స్ బ్రేక్ చేసింది. బట్ ఈ వీక్ బిగ్ బాస్ హౌస్లో నాకు సరే అది ఎత్తుతారో తెలియాలి. ఎందుకంటే వాళ్ళని పర్మిషన్ లేకుండా ఏది తినొద్దు అని చెప్పి ఓనర్స్ పర్మిషన్ లేకుండా ఏది తినొద్దు అని చెప్పి అయితే బిగ్ బాస్ చెప్పారు. తను రూల్స్ బ్రేక్ చేసి మరీ బనానా తింది. అంతేకాదు తను తినడంతో పాటు ఇమాన్యుల్కి కూడా పెట్టిందనమాట. వీళ్ళిద్దరికీ నాకు తెలిసి ఈ వీక్ అయితే బిగ్ బాస్ పనిష్ చేయొచ్చు. అంతేకాదు నామినేషన్స్ ప్రక్రియ ప్రకారంగా చూసుకున్న ఓటింగ్ హౌస్ పరంగా చూసుకున్న ఈ వీక్ సంజన ఆర్ సుమన్ శెట్టి అయితే ఎలిమినేషన్లో ఉండొచ్చు. బట్ కానీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదో కూడా చూడాలి. ఎందుకంటే ఈరోజు కూడా నామినేషన్ ప్రక్రియ సాగి ఇవాళ నైట్ నుంచి ఓటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓటింగ్స్ మీరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.